హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఉద్యోగులకు, పెన్షనర్లకు 5 డిఏలతో పాటు నూతన పీఆర్సీపై సంచలన నిర్ణయం విడుదల. దీనికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని ఈ వీడియోలో తెలుసుకుందాము. వీడియో అయితే ఎక్కడే కానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూస్తే అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి ఉద్యోగ, పెన్షనర్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్నవారు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవటం వల్ల నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీ వరకు రీచ్ అవుతుంది. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకైతే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్, ఇక విషయానికొచ్చినట్లయితే తెలంగాణ రాష్ట్రంలోని ప్రభుత్వ ఉద్యోగులు మరియు ఉపాధ్యాయుల సుదీర్ఘకాలంగా పెండింగ్‌లో ఉన్నటువంటి సమస్యలను పరిష్కరించాలని కోరుతూ ఉపాధ్యాయ సంఘం టీఎస్‌యూటీఎఫ్ పోరుబాట పట్టింది. రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యోగ, ఉపాధ్యాయ వర్గాల్లో నెలకొన్నటువంటి అసంతృప్తిని ప్రభుత్వానికి తెలియజేయాలనే ఉద్దేశంతో నూతన వేతన సవరణ సంఘం పీఆర్సీ అమలుతో పాటు ఆగిపోయి ఉన్నటువంటి కరువు భత్యం, డీఏలను వెంటనే ప్రకటించాలని టీఎస్‌యూటీఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రంజిత్ కుమార్ ప్రభుత్వాన్ని అత్యంత తీవ్రంగా డిమాండ్ చేశారు. అఖిల భారత ఉపాధ్యాయ సమాఖ్య ఏఐటీఎఫ్ ఇచ్చినటువంటి పిలుపులో భాగంగా హన్మకొండ మరియు వరంగల్ జిల్లా శాఖల సంయుక్త ఆధ్వర్యంలో ఈ యొక్క నిరసన కార్యక్రమం అనేది నిర్వహించబడింది. ఈ సందర్భంగా హన్మకొండలోని చారిత్రాత్మక కాళోజీ విగ్రహం వద్ద భారీ ఎత్తున ఉపాధ్యాయులు గుమిగూడి విద్యారంగంలోని సమస్యలు మరియు ఉపాధ్యాయుల హక్కుల కోసం గొంతెత్తారు. ఈ యొక్క నిరసన ప్రదర్శనలో ముఖ్య అతిథిగా పాల్గొన్నటువంటి రాష్ట్ర కార్యదర్శి రంజిత్ కుమార్ గారు మాట్లాడుతూ ప్రస్తుతం కేంద్రం మరియు రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్నటువంటి విధానాలు ఉద్యోగ మరియు ఉపాధ్యాయ లోకానికి ఎంతగానో వ్యతిరేకంగా ఉన్నాయని మండిపడ్డారు. ముఖ్యంగా 2023 జూలై 1 తేదీ నుంచి అమలు కావాల్సినటువంటి కొత్త పీఆర్సీ విషయంలో ప్రభుత్వం తీవ్ర జాప్యం చేస్తోందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. గడిచిన 36 నెలలుగా ఈ యొక్క ప్రక్రియ సాగుతూనే ఉందని, ఇప్పటివరకు రాష్ట్ర ప్రభుత్వం పీఆర్సీ నివేదికను కూడా బహిర్గతం చేయకపోవడం ఉద్యోగుల పట్ల ప్రభుత్వానికి ఉన్నటువంటి నిర్లక్ష్యాన్ని చాటుతోందని ఆయన విమర్శించారు. ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నటువంటి ఉద్యోగులకు భరోసా ఇవ్వాల్సింది పోయి ఇలా కాలయాపన చేయడం సరికాదని ఆయన హెచ్చరించారు. గతంలో ఎన్నడూ లేని విధంగా ఉమ్మడి రాష్ట్రంలో సైతం చూడని రీతిలో ప్రస్తుతం ఉద్యోగులకు ఏకంగా 5 కరువు భత్యాలు, 5 డీఏలు ఉద్యోగుల్లో ఉన్నాయని, ఇది రాష్ట్ర చరిత్రలోనే ఒక రికార్డని ఆయన ఎద్దేవా చేశారు. పెరిగిన ధరల దృష్ట్యా ఉద్యోగుల ఆర్థిక స్థితిగతులు దెబ్బతింటున్నాయని, కావున తక్షణమే ప్రభుత్వం స్పందించి పెండింగ్‌లో ఉన్నటువంటి అన్ని డీఏలను విడుదల చేయాలని అయితే ఈ మేరకు డిమాండ్ చేశారు. అలాగే ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చినటువంటి వాగ్దానాలన్నీ కూడా గుర్తు చేస్తూ ఉద్యోగుల భవిష్యత్తును అంధకారం చేస్తున్నటువంటి కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ సీపీఎస్‌ను తక్షణమే రద్దు చేయాలని, దాని స్థానంలో పాత పెన్షన్ విధానం ఓపీఎస్‌ను పునరుద్ధరించాలని అయితే కోరారు. ఇకపోతే ఓపీఎస్ ద్వారానే పదవీ విరమణ తర్వాత ఉద్యోగికి నిజమైన సామాజిక భద్రత లభిస్తుందనైతే ఆయన స్పష్టం చేశారు. మరి అనంతరం రాష్ట్ర ఆడిట్ కమిటీ సభ్యులు కిరణ్ కుమార్ గారైతే ప్రసంగిస్తూ కేంద్ర ప్రభుత్వం ప్రతిపాదించినటువంటి నూతన విద్యా విధానం ఎన్ఈపీ వల్ల విద్యారంగం కార్పొరేట్ శక్తుల చేతుల్లోకి వెళ్ళే ప్రమాదం ఉందని, దాన్ని వెంటనే రద్దు చేయాలనైతే కోరారు. అలాగే విద్యార్థుల సంఖ్య తక్కువగా ఉంది అనే సాకుతో ప్రభుత్వ పాఠశాలలను మూసివేయడం అనేది లేదా విలీనం చేయడం వంటి నిర్ణయాలను ప్రభుత్వం విరమించుకోవాలని హితవు పలికారు. టీఎస్‌యూటీఎఫ్ వరంగల్ జిల్లా అధ్యక్షులు తాటికేయుల కుమార్ గారు మాట్లాడుతూ, పాఠశాలల్లో ప్రతి తరగతికి ఒక ఉపాధ్యాయుడిని నియమించడం ద్వారానే నాణ్యమైన విద్య అందుతుందని, ఖాళీగా ఉన్న పోస్టులను వెంటనే భర్తీ చేయాలని అయితే డిమాండ్ చేశారు. అంతేకాకుండా డిప్యూటీ ఈవోలు, అలాగే డైట్ లెక్చరర్స్ మరియు బీఈడీ కాలేజీ లెక్చరర్స్ పోస్టులను పదోన్నతుల ద్వారా భర్తీ చేసి విద్యా వ్యవస్థను బలోపేతం చేయాలని అయితే కోరారు. ఉపాధ్యాయులకు పదోన్నతుల సమయంలో టెట్ నుండి మినహాయింపు ఇవ్వాలని మరియు రిటైర్మెంట్ బెనిఫిట్స్ సకాలంలో అందేలాగా చూడాలని ఆయన ప్రభుత్వాన్ని కోరారు. జూలై మరియు ఆగస్టు నెలల్లో ఉపాధ్యాయుల బదిలీలు మరియు పదోన్నతుల ప్రక్రియ పూర్తి చేయాలని చెప్పేసి ఈ మేరకు సూచించారన్నమాట.